Hi everyone. ఈరోజు మనం చూడబోయే టాపిక్ బై డైరెక్షనల్ సర్చ్. సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం కొన్ని టెక్నిక్స్ చూసాం. సో ఆ టెక్నిక్స్లో ఏంటంటే ద లాస్ట్ టెక్నిక్ బై డైరెక్షనల్ సర్చ్. సో మనకి ఏదైతే అన్ఇన్ఫార్మ్డ్ సర్చ్ టెక్నిక్స్ ఉన్నాయో అన్ఇన్ఫార్మ్డ్ సర్చ్ టెక్నిక్స్లో బిఎఫ్ఎస్, డిఎఫ్ఎస్ అండ్ ద లాస్ట్ థింగ్ వచ్చేసరికి బై డైరెక్షనల్ సర్చ్. ఇందులో ఇంకా మనం మధ్యలో డెప్త్ లిమిట్ సర్చ్ చూసాం, సో యూనిఫామ్ సర్చ్ చూసాం. ఇవన్నీ కూడా డిఫరెంట్ సర్చ్ టెక్నిక్స్. సో ఎవరైతే ఆ టాపిక్స్ ఇంకా రివిజన్ చేయలేదో ఒకసారి ప్రీవియస్ వీడియోస్లో మన ప్లేలిస్ట్లో ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి. సో ఆల్ ప్లేలిస్ట్ డీటెయిల్స్ మన డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ బై డైరెక్షనల్ సర్చ్ అనేది ఏంటంటే ఇది లాస్ట్ టెక్నిక్. ఎందుకు లాస్ట్ టెక్నిక్ అంటే ప్రీవియస్గా మనం డిస్కస్ చేసిన బిఎఫ్ఎస్, డిఎఫ్ఎస్ కాంబినేషన్స్తో మనం 2 వేస్లో అంటే ఒకేసారి ఎట్ ఏ టైం సైమల్టేనియస్గా 2 సైడ్స్ నుంచి సర్చింగ్ అనేది పెర్ఫామ్ చేయటం వల్ల ఇది బై డైరెక్షనల్ సర్చ్ అనే నేమ్తో మనం కాల్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం 2 సైడ్స్ నుంచి సైమల్టేనియస్గా సర్చ్ చేస్తామో దానివల్ల ఆటోమేటిక్గా మనం ఏదైతే గోల్ నోడ్ కోసం ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నామో అది చాలా ఫాస్ట్గా మనకి ఫైండ్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దానికోసం ఇక్కడ బై డైరెక్షనల్ సర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏదైనా ఎక్కువ డేటా మీద సర్చింగ్ పెర్ఫామ్ చేయాలి అండ్ ఈ టెక్నిక్ అప్లై చేయాలి అంటే చాలా ఫాస్ట్గా మనం రిజల్ట్ గెట్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో దానికోసం ఏంటంటే ఇది బోత్ సైడ్స్ బై డైరెక్షనల్గా ఫ్రమ్ దిస్ సైడ్ అండ్ దిస్ సైడ్. సో ఇలా బోత్ సైడ్స్ నుంచి మనం యాక్సెసింగ్ అనేది పెర్ఫామ్ చేస్తాం. అది కూడా మనం చెప్పాల్సిన పాయింట్ ప్యారలల్గా ఒకేసారి. సో ఇనీషియల్ స్టేట్ నుంచి గోల్ స్టేట్కి రీచ్ అయ్యేంత వరకు కూడా మనం సర్చింగ్ అనేది పెర్ఫామ్ చేస్తూనే ఉంటాం. అండ్ ఎప్పుడైతే ఈ రెండు మధ్యలో మీట్ అయినాయో దెన్ సర్చ్ టైం అనేది కంప్లీట్ చేసేస్తాం. సో ఇక్కడ బై డైరెక్షనల్ సర్చ్ అనేది ఏంటంటే ఫైండింగ్ ద షార్టెస్ట్ పాత్ బిట్వీన్ ద ఇనీషియల్ అండ్ ద గోల్ స్టేట్. సో ఇప్పటి వరకు మనం నేర్చుకున్న ఎనీ టెక్నిక్ ఇనీషియల్ స్టేట్ నుంచి మనం స్టార్ట్ అయ్యి గోల్ స్టేట్కి రీచ్ అయ్యేంత వరకు మనం ఒక టైం కాంప్లెక్సిటీ అనేది చూస్తాం. సో ఈ టైం కాంప్లెక్సిటీ అనేది ఏమవుతుంది అంటే బిఎఫ్ఎస్, డిఎఫ్ఎస్కి వచ్చేసరికి డిఫరెంట్గా మనం ఫాలో అయ్యే టెక్నిక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ బై డైరెక్షనల్ సర్చ్లో మీరు ఏమవుతుంది డౌన్ సైడ్ నుంచి రీచ్ అవుతున్నారు అండ్ అప్ సైడ్ నుంచి వస్తున్నారు. సో ఈ రెండు కాంబినేషన్స్లో మీకు ఏదో ఒక సైడ్ చాలా ఫాస్ట్గా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దానికోసం ఏంటంటే మనకి ఫాస్ట్గా ఇందులో టైం కాంప్లెక్సిటీ అనేది కూడా మనకి చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు టైం కాంప్లెక్సిటీ అబ్జర్వ్ చేస్తే 2 × b⁻d/2. ఎందుకు 2 × b⁻t/2 వచ్చింది టైం కాంప్లెక్సిటీ అంటే సో మనకి బిఎఫ్ఎస్కి సంబంధించిన టైం కాంప్లెక్సిటీ చూసాం, దట్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ b⁻d. సో b⁻d అంటే మనం ఏదైతే డెప్త్ తీసుకుంటున్నామో ఆ డెప్త్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్ ఆఫ్ స్టేట్మెంట్స్ని, బ్రాంచ్ ఆఫ్ నోట్స్ని మనం దాంట్లో ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో దట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ b⁻d. అదే కాంబినేషన్ మనం ఇప్పుడు 2 సైడ్స్ చేస్తున్నాం అంటే డెప్త్ ఏమవుతుంది ఆఫ్లోనే మనం అది ట్రావెల్ చేస్తున్నాం. సో దానికోసం మనకి ఇక్కడ d/2 అనేది మెన్షన్ చేసాం. సో అది 2 సైడ్స్ నుంచి మనం వస్తున్నాం కాబట్టి 2 టైమ్స్ అది పెర్ఫామ్ చేస్తున్నాం కాబట్టి సో సేమ్ అదే టైం కాంప్లెక్సిటీ మనకి ఇక్కడ 2 × b⁻d/2 కింద మనం మెన్షన్ చేస్తాం. సో బై డైరెక్షనల్ సర్చ్ యొక్క టైం కాంప్లెక్సిటీ దిస్ ఈస్ 2 × b⁻d/2. మనం దీనికి ఒక సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఏబిసి ఇలా ప్రతిదీ కూడా డిఫరెంట్ పేరెంట్ నోడ్స్ అండ్ చైల్డ్ నోడ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నేను రూట్ నోడ్ అనేది ఏ కింద రూట్ నోడ్ కింద తీసుకున్నాను. నేను ఫైండ్ అవుట్ చేయాలి అనుకునే నోడ్ వచ్చేసరికి ఎన్. సో ఎన్ అనేది గోల్ నోడ్ కింద తీసుకున్నాను. సో ఇలా తీసుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాము అంటే ఏ తర్వాత సి నుంచి బి, అగైన్ బి నుంచి హెచ్కి వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇటు సైడ్ ఉంది కదా ఎఫ్ నుంచి డి నుంచి అగైన్ హెచ్. సో ఇక్కడ నుంచి కూడా LJM OKN సేమ్ మనం బిఎఫ్ఎస్ ఎలా అయితే ట్రావెల్ అవుతామో అలా ఇటు నుంచి మనం ట్రావెల్ అవుతూ వెళ్తాం. సో ఎప్పుడైతే ఇంటర్సెక్షన్ నోడ్ దిస్ ఈజ్ ద మిడిల్ నోడ్ మనం గోల్ నోడ్కి రీచ్ అవుతూ ఇంటర్సెక్షన్ నోడ్లో ఈ 2 వేస్ అనేవి మనకి జాయిన్ అవుతాయి. సో 2 వేస్ అనేవి మధ్యలో జాయిన్ అయినాయి అంటే దట్ ఈస్ ద సర్చింగ్ టెక్నిక్ ఈజ్ క్లోజ్. సో ఈ లోపే మనం ఏమవుతున్నాం గోల్ నోడ్కి రీచ్ అవుతున్నాం. సో దిస్ బై డైరెక్షనల్ సర్చ్ ఈజ్ మూవింగ్ ఫార్వర్డ్ అండ్ ఫ్రమ్ బ్యాక్వర్డ్ ఆన్వర్డ్స్. సో బోత్ సైడ్స్ మనం సర్చింగ్ అనేది ప్యారలల్గా పెర్ఫామ్ చేస్తాం. సో సింపుల్గా దీనికి సంబంధించి మీకు ఒక చిన్న డయాగ్రామ్ వేసి దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సరిపోతుంది. సో దిస్ ఈజ్ ద diagram for the bidirectional search.